అంటే ఇది ఆనందంలో వచ్చే అరుపులండి, అవి ఆగవు అనమాట, అలానే కంటిన్యూ అవుతూ ఉంటాయి. దాన్ని మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకొని మీరు మాట్లాడేయచ్చు. అందరికీ శుభ సాయంత్రం. భక్త కన్నప్ప 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 కళాభివందనాలు అందరికీ. మామూలుగా ఉండకూడదు, చప్పట్లు కొడతానే ఉండాలి, కొడతానే ఉంటాడు. సినిమా చూస్తే సినిమా అలా ఉంటుంది. మరి ఒక రేంజ్ సినిమా ఇక్కడ తీయచ్చు, మన ఊర్లలో తీయచ్చు, మన అడవుల్లో తీయచ్చు, కానీ మీ అందరికీ కనులకు విందుగా ఉండాలని ఈ సినిమాని న్యూజిలాండ్లో తీశారు. సినిమా మొత్తం న్యూజిలాండ్లో తీశారు. ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ తోటి, ఫెంటాస్టిక్ ఆర్టిస్టులతోటి, చాలా చక్కటి కామెడీ, ఎంటర్టైన్మెంటు, యాక్షను అన్నీ కలిసి ఉండే ఒక భక్తి సినిమా కన్నప్ప. ఇది నేను చెప్పడం కాదు, షూటింగ్ చేసేటప్పుడు మేము అనుభవించాము ఆ ఎక్స్పీరియన్సు. ప్రతి ఒక్క సీన్లో కూడా ప్రతి ఒక్క ఆర్టిస్టు, అలాగే సాంగ్స్ కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి, ఏది కదే దేనికదే సాటి అన్నట్టు ఈ సినిమా మొత్తం మీకు ఒక కన్నుల విందు. ఈ జూన్ 27న పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాలి, చూస్తారు, చూసి మరీ చెప్తారు, చూడమని చెప్తారు. అంత గొప్పగా ఉంటుంది సినిమా. నేను ఎంత చెప్పినా తక్కువ ఈ సినిమా గురించి, ఎందుకంటే మేము ఆల్రెడీ సినిమా చూసాం కాబట్టి చెప్తున్నాం. 100% ఈ సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సినిమా కథ లాంటిది. ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు ఇప్పుడే చెప్పారు కదా, మామూలుగా కాదు. హీరోగా విష్ణుబాబు చేస్తే, ఒక మోహన్ లాల్ గారు మలయాళం నుంచి, కన్నడ నుంచి దేవరాజు గారు, హిందీ నుంచి అక్షయ్ కుమార్ గారు, వస్తానా కాజోల్ గారు, ఇక మన హాస్య బ్రహ్మానందం గారు, సప్తగిరి, ముఖేష్ ఋషి, అన్న వస్తున్నానా, సప్తగిరి, అదుర్స్ రఘు, ఇలా చెప్పుకుంటూ పోతే వస్తా లాస్ట్ ఎవరు, రెబల్ స్టార్ ప్రభాస్. ఎవరు ఈ క్యారెక్టర్లు ఇరగదీయలేదు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇరగదీసి మడత పెట్టారు. బ్రహ్మాండంగా, అద్భుతంగా. ఈ సినిమా ఒక అద్భుతం, అత్యద్భుతం. ఏ ఒక్కరూ మిస్ కాకూడదు సినిమా. అబోవ్ ఆల్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి, యాక్ట్ చేసి, చాలా కాలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్, మళ్ళీ దీనిలో ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేశారు. ఇక ఏ లాంగ్వేజ్ తీసుకుంటే ఆ లాంగ్వేజే, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, అదర్ లాంగ్వేజెస్, హిందీ, ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారంటే దాదాపు 16-17 లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు. అలాంటి ఒక కథ ఉన్న సినిమా ఇది. అంత అద్భుతంగా చేసిన సినిమా ఇది. నేను ఎంత చెప్పినా తక్కువే. చెప్పాను కదా మీకు, ఈ 27th రిలీజ్ కాబోతుంది. ప్రతి ఒక్కరూ చూసి ఆనందించండి. ఇంకొకటి, నేను ఆల్రెడీ ఒక ఫంక్షన్లో చెప్పాను. నిజంగా నేను చెప్పింది మాత్రం మా ఫ్యాన్స్, మా సినిమా ఫ్యాన్స్, మా యూనిట్ ఫ్యాన్స్ అందరూ గౌరవించారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు కూడాను శివ అనుగ్రహానికి తప్పకుండా లోనవుతారు. ఏదన్నా తేడా జరిగితే ఆగ్రహానికి లోనవుతారు. గుర్తుపెట్టుకోండి.
నేను చెప్తున్నాను కాదు, నిజంగానే చెప్తున్నాను. ఇది అనుభవిస్తారు 100%. మీ అందరూ చూసి తరించాలి సినిమాని. అలాంటి సినిమా చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత చెప్పాలంటే, ఇలాంటి ఒక సినిమా ఇండియన్ స్క్రీన్ మీద, ఎస్పెషలీ మన తెలుగు స్క్రీన్ మీద చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా. ఇది నేను మామూలుగా చెప్తున్న మాట కాదు, ఇది నిజం. సో ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని 27th రిలీజ్ కాబోతుంది, చూసి ఆనందించండి, తరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రఘుబాబు గారు. సప్తగిరి గారు, ఇందాక నేను మీ పేరుని అనౌన్స్ చేశాను, మీరు అప్పుడు